మన చిత్రపురి కాలనీ రో హౌస్లో మనం జరుపుకుంటున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అనగా 7వ రోజు సిద్ధి వినాయకుని పూజా కార్యక్రమం శ్రీయుతులు జల్లా మధుసూదన్ గారు, వారి సతీమణి యమున గారితో పాటు వారి కుమారుడు మైత్రావరుడు మరియు శ్రీయుతులు మహాదాస్ మోహన్ చంద్ గారు, వారి సతీమణి పద్మజ గారితో పాటు వారి కుమార్తె మేఘనలు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిత్రపురి కాలనీ వాసులతో పాటు వచ్చిన వారందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గణపతి మహారాజుకి జై, గణపతి పప్ప అనేటువంటి శబ్దాలతో, జై జై ధ్వానాలతో ఈ వాతావరణం అంతా మారుమోగిపోయింది. ప్రసన్నవదనుడైన సిద్ధి వినాయకుడిని ప్రసన్నం చేసుకున్నారు. దూషణ భూషణాదులకు భూషణాదులకు దూరము చేసి తరింపజేయు వాహనా, పరమ మూర్ఖులమై చెరియంతుచుంటిమి. ఏ వేషమునందునైనా పలు ఏ వేషమునందునైనా అంటే సినిమాల వేషాలు కాదు, నాటకాల వేషాలు కాదు. ఏ వేషమునందునైనా అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి బిడ్డ వేషంలో, అంటే బిడ్డగా ఉన్నప్పుడు, తల్లిగా ఉన్నప్పుడు, తండ్రిగా ఉన్నప్పుడు, భర్తగా ఉన్నప్పుడు, భార్యగా ఉన్నప్పుడు, కోడలుగా ఉన్నప్పుడు, అల్లుడుగా ఉన్నప్పుడు, అత్తమామలుగా ఉన్నప్పుడు, స్నేహితులుగా ఉన్నప్పుడు, తాతలుగా ఉన్నప్పుడు, అవ్వలుగా ఉన్నప్పుడు, ఆ వేషాలలో అంటే ఆ పాత్రలలో మనకు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థితిగతులలో మనము చక్కగా ఉండలేకపోతున్నాం, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం. ఆ స్థితి నుండి మనల్ని రక్షించమని, ఆ వేషాలకు న్యాయం చేసేటువంటి శక్తిని భగవంతుడు మూషిక వాహనం నుండి మనం ప్రార్థిస్తున్నాం. ఆ కళా పోషకుడిని అర్థిస్తున్నాం. అదనమాట ఈ పద్యానికి అర్థం. నమస్కారం చేసుకోండి. ఓం గౌరీ దేవి మావాయామి, మహాలక్ష్మి మహాసరస్వతి మావాయామి, ఓం శ్రీదేవతా మావాయామి, సంగ్రాంబికా మావాయామి. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే లీలాప నిందలకి లోనవుతాం. అసలు ఈ నీలాప నిందలకి ఎందుకు లోనవుతాము? అలా ఎందుకని? చంద్రుడిని చూస్తే అలా జరుగుద్ది అంటే దీనికి మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, మన పూర్వీకులు ఓసారి చిన్నప్పుడు పుస్తకంలో కూడా ఉంటుంది, కడుపు నిండా పొడుగులు, ఉండ్రాళ్ళు అవన్నీ తిని పుట్టుబడుకుని కూతురు వినాయకుడు కదలలేక నడవలేక ముక్తాయాసంతో ఉంటే చంద్రుడు నవ్వాడు. ఆ బొమ్మ కూడా వేసారు పుస్తకం. నవ్వితే తను కోపం వచ్చిందంట, పొట్ట పగిలిందంట వినాయకుడికి. అప్పుడు పార్వతీదేవి నా కొడుకుని ఈ విధంగా చేస్తావా అని చెప్పేసి చెప్పిస్తుందంట. నిన్నెవ్వరు చూసినా, ఈ భూమి మీద నుంచి మానవులు ఎవ్వరు చూసినా వాళ్ళు నీలాప నిందలకు లోనవుతారు అని చెప్పించిందంట ఆ తల్లి.
ఇక్కడ తమాషా ఏంటంటే చెప్పించింది చంద్రుడు కాదు, ఆ శాపం మనకు దగ్గర, మనం చూడటానికి వీలు లేదు. అంటే ఏమైపోతుందో లోకంలో చంద్రుడిని చూడకుండా ఎలా ఉంటాం అంటే ఇంక జీవితంలో ప్రతి ఒక్కరు నీలాపనిందలకులో నవ్వుతుంటే కదా. అప్పుడు వేడుకున్నారంట, అమ్మ తల్లి ఏంటబ్బా ఇదంతా అంటే అప్పుడు పార్వతీదేవి అప్పుడు మళ్ళీ దాంట్లో రాయితీ ఇచ్చిందంట. ఎట్లంటే మిగతా రోజుల్లో చంద్రుని చూడండి ఏం కాదు, వినాయక చవితి రోజు మాత్రం చంద్రుని చూస్తే మీకు నీలాపనిందలు తప్పవు. అట్లా ఎట్లమ్మా అన్నాడు. దానికి ఒక ఆప్షన్ ఇచ్చిందంట ఆ తల్లి. ఏమని? పూజ చేసినటువంటి వినాయక వ్రతం జరిపినటువంటి దగ్గర ఆ అక్షింతలు కనుక నెత్తిన వేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో చంద్రుని చూసినా కానీ నీలాపనిందలకు లోను కారు, ఇబ్బందే లేదని చెప్పిందంట ఆ తల్లి. అందుకని మనం ఖచ్చితంగా మనం వినాయక చవితి రోజు పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత అక్షింతల్ని నెత్తిని చల్లుకోవాలి. మంగళమని పాడరి సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివునికి తునకు సర్వమంగళం సదాశివునికి తునకు సర్వమంగళం మంగళమని మంగళమని మంగళమనకు శుభగణనాథునకు మన గణనాథునకు సిద్ధి బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్న చోట సకల కార్యాలు సిద్ధిస్తాయి, జ్ఞానం వికసిస్తుంది. ఇక కొరత ఏమున్నది? కర్త ఉంటుంది. అందువలన ఏ పనైనా పూజ కానీ, పెళ్లి కానీ, గృహప్రవేశం కానీ, ప్రారంభోత్సవం కానీ, ఏదైనా రచనారంభం కానీ, పరీక్షకు వెళ్ళేటప్పుడు కానీ, ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు కానీ వినాయకుని పూజతోనే మొదలవుతుంది. వినాయకుని పూజించకుండా నీకు ఏది చేయరు. ఎందుకనంటే విఘ్నాలను ఆపుతాడు విఘ్నేశ్వరుడు. ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం తలపెట్టినటువంటి కార్యక్రమం చక్కగా నెరవేరుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, అనుభవం కూడా మనందరికీ అనుభవమే. అందుకనే ఆ వినాయకుణ్ణి అనుకోకుండా మనం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టం. ఒకసారి వినాయకుడు కాకి రూపంలో గణపతి దేవుడు ఒక ఇది చేస్తాడు. ఈ విషయం తమిళనాడులో బాగా ప్రచారం ఉన్నటువంటి కథ ఇది. ఒకసారి అగస్త్య మహర్షి కోపంతో కావేరీ నది జలాల్ని తన కమండలంలో బంధించేస్తాడు. ఆయనకి ఎందుకో కోపం వచ్చింది. ఆ కోపంలో ఈ జనాలకి ఈ జలం అందకూడదు, ఈ జలం అందనేకూడదు అనేటువంటి దృక్పథంతో ఆయన ఏం చేశారంటే తన కమండలంలో ఈ నదీ జలాన్నంతా బంధించి ఒక పక్కన పెట్టుకున్నాడు. అది గమనించాడు, ప్రజలు ఇబ్బందిని గమనించాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే వినాయకుడిని ప్రార్థించాడు, స్వామి మీరు తప్పితే
ఈ స్థితి నుండి ప్రజల్ని కాపాడేటువంటి వాళ్ళు ఇంకెవ్వరు లేరు అని చెప్పేసి వినాయకుడిని ప్రార్థించి ప్రాధేయపడతాడు ఇంద్రుడు. అప్పుడు వినాయకుడు కాకి రూపంలో వెళ్ళి నీటిని తాగుతున్నట్లుగా నటిస్తూ ఆ కమండలాన్ని దొర్లించి ఎగిరిపోతాడు. మళ్ళీ కావేరీ నది మామూలుగా ప్రవహించసాగింది. అంటే తన తొందరపాటును తెలుసుకుని అగస్త్యుడు వినాయకునికి స్తుతించి క్షమాపణలు అడుగుతాడు. అంటే ఇట్లా తమాషైన కథలు చాలా ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే మనం మేలుకోవడానికి, మనలో మార్పు రావడానికి, మనం మంచి మనిషిగా ఎదగడానికి, మంచి జీవితాన్ని కొనసాగించడానికి ఈ విషయాలు తెలుసుకోవాలి. మనం భగవంతుణ్ణి వేడుకునేది సంపదలు ఇవ్వు, అష్టైశ్వర్యాలు ఇవ్వు అని కాదు, అష్టసిద్ధులు ఇవ్వు, మంచి మనసునివ్వు, మంచి మనిషిగా బ్రతికేటువంటి శక్తిని యుక్తిని ప్రసాదించు స్వామి ప్రసన్నవదన అనేటువంటి దీంతో మనం అహర్నిశలు ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ మాటే అడగాలి. అది కోట్ల ఆస్తితో సమానం, ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆ స్థితి ఇప్పుడు కోట్ల అధిపతి ఉన్నాడు, ఒకడు దిక్కుమాలిన మొక్కతో ఉంటాడు, ఎప్పుడు ఏడుస్తుంటాడు, ఏదో ఒక కష్టంలో ఉంటాడు. ఎందుకు ఆ కోట్లు, దేనికి ఆ సిరి సంపదలు? కానీ అసలైనటువంటి సిరి హాయిగా ఉండడం, ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా తాను ఇబ్బంది పడకుండా ఉండగలిగేటువంటి స్థితిగతుల కోసమే విఘ్నేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ 9 రోజులు ఆరాధిస్తున్నాం అంటే ఎందుకు? స్వామి పరిస్థితులు బాగలేవు, నేను బాగున్నా కానీ మా ఆయన బాగుండడం లేదు, అల్లాడిస్తున్నాడు. నేను బాగున్నా కానీ మా ఆవిడ అల్లాడిస్తోంది. నేను బాగున్నా కానీ మా అమ్మ నాన్న అల్లాడిస్తున్నారు. నేను బాగున్నా కానీ బిడ్డలు అల్లాడిస్తున్నారు. నేను బాగున్నా కానీ నా స్నేహితుడు అల్లాడిస్తున్నాడు. ఇదే మాట ఎక్కడ కూడా. అందుకే నేను బాగుండాలి, నాతో ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలి. అందుకే ఈ మధ్య అక్కడక్కడ వినిపిస్తుంటుంది, అందరం బాగుండాలి, అందులో నేనుండాలి. అందుకే మనం అందరం ఈరోజు ఇట్లాంటి పూజా కార్యక్రమంలో అందరం కూర్చొని ఈ విధమైనటువంటి ఉత్సవాలలో అందరం కలుస్తున్నాం. ఇలా కలవడానికి మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఈ రకమైనటువంటి సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. అందరం కలవాలని, అందరిలో స్నేహభావనం పెంపొందాలని, ఒకరి కోసం ఒకరు బతికే మనస్తత్వం ఎదగాలని, ఆ మనస్తత్వంతో స్నేహభావంతో మనం అందరం ఒక చోట కూడి గుమిగూడి పూజా కార్యక్రమాలలో పాల్గొంటే మనలో ఒక రకమైనటువంటి మైత్రీభావం ఏర్పడుతుందని ఆయన సంకల్పం, ఆయన ఆలోచన. దాని ప్రకారం ఇప్పుడు నడుస్తూ ఉంది. ప్రతి కూడలిలో రకరకాలుగా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చూస్తుంటే అసలు ఎంతెంత ఎత్తు విగ్రహాలు చేస్తున్నారో. అసలు ఈ విగ్రహాలు, ముచ్చట్లు, ఆ మేళాలు, తాళాలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నిజంగా మహానుభావుడు తలపెట్టినటువంటి ఈ ఘనకార్యం ఈరోజు ఓ శుభకార్యంగా, మనందరికీ శుభాలను కూర్చేటువంటి కార్యక్రమంగా మనతో పాటు ఉంది. అందుకనే ఆయన మళ్ళీ వేడుకుంటున్నాం. శుభములు కూర్చుదాతవని శోక విపత్తుల కాలరాచి మాకభయమునిచ్చు మాత, జగదంబకు ముద్దుల పట్టి నీవని, విభుడవు సిద్ధి బుద్ధికని విఘ్న వినాశక వేల్పు నీవని, అభయము కోరి కొల్చితిమి అండగ నుండి వినాయక, సదా శుభములు కూర్చుమయ్యా పురుషోత్తమ దైవమా నిన్నే నమ్మితిన్, పురుషోత్తమ దైవమా నిన్నే నమ్మితిన్. శుభములు కూర్చు
దాతవని శోక విపత్తుల కాలరాచి మాకభయమునిచ్చు మాత జగదంబకు ముద్దుల పట్టి నీవని విభుడవు సిద్ధి బుద్ధి కని విఘ్న వినాశక వేల్పు నీవని అభయము కోరి కొల్చితిమి అండగ నుండి వినాయక సదా శుభములు కూర్చుమయ్యా పురుషోత్తమ దైవమా నిన్నే నమ్మితిన్